శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీ జీవితంలో అదృష్టం మేల్కొనబోతోంది అని అర్థం. ఈ భూమిపై ప్రతి వ్యక్తి ఒక కారణంతో పుడతారు, కానీ వృశ్చిక రాశి వారు మాత్రం ఒక నిగూఢ లక్ష్యంతో పుడతారు. వృశ్చిక రాశి జ్యోతిష్యంలో 8వ రాశి. 8వ రాశి అంటే కేవలం సంఖ్య కాదు, అది రహస్యం, అది లోతు, అది పరివర్తనం. మేషం ప్రారంభిస్తే, వృషభం నిర్మిస్తే, మిథునం కలిపితే, కర్కాటకం కాపాడితే, సింహం నాయకత్వం వహిస్తే, కన్య శుద్ధి చేస్తుంది, తుల సమతుల్యం చేస్తే, వృశ్చికం రహస్యాన్ని వెలికి తీస్తుంది. ప్రపంచం నడపడానికి సంబంధాలు అవసరం, ఆ సంబంధాలు నిలబడడానికి హృదయం అవసరం, ఆ హృదయాల మధ్య సమతుల్యం అవసరం. కానీ ఆ సమతుల్యంలో దాగి ఉన్న సత్యాన్ని బయటికి తీసే శక్తి అవసరం. ఆ శక్తే మీరు. ఈరోజు మీకు అదృష్టం తెరిచే 5 రహస్య దైవ సంకేతాలు చెబుతాను. ఆ 5 సంకేతాల్లో ఒక్కటైనా మీలో ఉంటే త్వరలో మీ జీవితం ఒక గొప్ప పరివర్తన దిశలోకి మారుతుంది. వృశ్చిక రాశి వారు ఈ భూమిపై పుట్టడానికి కారణం సాధారణం కాదు. మీరు రహస్యాలను గ్రహించేవారు. మీకు ఉన్న అతీంద్రియ శక్తులు, మీ మనసులో వచ్చే ఆలోచనలు, మీ సైకలాజికల్ ఫీలింగ్స్, మీకు తరచుగా వచ్చే కలలు, వాటి వెనుక ఉన్న సంకేతాలు, మీ శరీరంపై ఉన్న పుట్టుమచ్చలు, వాటి రహస్య అర్థాలు, మీ చేతిలో కనిపించే ప్రత్యేక రేఖలు, వాటి భవిష్య సూచనలు, ఇవన్నీ మీ గొప్పతనాన్ని తెలియజేస్తాయి. వృశ్చిక రాశి దైవ రహస్యాలు తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. పూర్వజన్మలో మీరు ఎదుర్కొన్న తీవ్రమైన అనుభవాలు, మీరు భరించిన లోతైన బాధలు ఈ జన్మలో పరివర్తనగా మారడానికి వచ్చాయి. మీరు బయట ధైర్యంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఒక ప్రశ్న ఉంటుంది. నిజంగా ఎవరు నమ్మదగిన వారు? ఆ ప్రశ్న అనుమానం కాదు, అది అవగాహన. కానీ ఒక్కసారి నమ్మితే ఆ బంధం చాలా లోతుగా మారుతుంది. మీరు ఒకే దారిలో నడవరు, మీరు లోతుగా పరిశీలించి నడుస్తారు. అందుకే మీ నిర్ణయం ఆలస్యం అవుతుంది. కానీ ఒకసారి నిర్ణయించుకుంటే దాన్ని మార్చడం చాలా కష్టం. మీరు గెలవడానికి రాలేదు, మీరు పరివర్తనం చేయడానికి వచ్చారు. మీరు ప్రపంచాన్ని బయట నుంచి మార్చకపోవచ్చు, కానీ మీ లోతైన అవగాహనతో ఎంతోమంది జీవితాలను మార్చగలరు. వృశ్చిక రాశి వారు మేల్కొన్నప్పుడు వారి లోపల దాగి ఉన్న శక్తి వారి జీవితాన్ని మాత్రమే కాదు, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మార్చగలదు. ఎవరినైనా చూసినా క్షణంలోనే వారితో చాలా కాలంగా పరిచయం ఉన్నట్టు అనిపిస్తే అది ఈ జన్మలో మొదలైన బంధం మాత్రమే కాదు, గత జన్మలో అసంపూర్తిగా నిలిచిపోయిన అనుబంధం ఇప్పుడు మళ్ళీ కలిసి పూర్తి చేయడానికి వచ్చిన సంబంధం కావచ్చు. వృశ్చిక రాశి వారికి ఇటువంటి బంధాలు చాలా లోతుగా ఉంటాయి. వృశ్చిక రాశి వారి బొటనవేలు మీద స్పష్టమైన చక్రం లేదా గుండ్రని వలయం కనిపిస్తే మీ ప్రభావం మాటల ద్వారా కాదు, ఉనికి ద్వారా తెలుస్తుంది. మీరు ఏమి చెప్పకపోయినా మనుషులు మీ భావాలను గమనిస్తారు. ఇది మీలో ఉన్న సహజ మానసిక ఆకర్షణ సంకేతం. వృశ్చిక రాశి వారు భావాలను చాలా లోతుగా అనుభవిస్తారు. కాబట్టి ఒక్కసారి నమ్మకం దెబ్బతింటే దాని ప్రభావం చాలా కాలం ఉంటుంది. అందుకే మీ జీవితంలో నమ్మకాన్ని ఎంచుకోవడంతో జాగ్రత్త అవసరం. అదే కొన్నిసార్లు పరీక్ష కూడా అవుతుంది. ఇతరుల ఒత్తిడిలో పడిపోతారు, కానీ వృశ్చిక రాశి వారు ఒత్తిడిలో మరింత లోతైన బలం కనుగొంటారు. బయట మీరు మౌనంగా కనిపించినా లోపల ఒక శక్తి పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుంటూ సరైన సమయం కోసం ఎదురు చూస్తుంది.
కలలో లోతైన నీరు కనిపిస్తే లేదా సముద్రం మధ్యలో నిలబడి ఉన్నట్టు అనిపిస్తే అది భయం కాదు, మీ ఆత్మ లోపల దాగిన భావాలను వెలికి తీసే ప్రయత్నం చేస్తోంది. ఒక అంతర్గత మార్పు దగ్గరలో ఉంది అనే సంకేతం. వృశ్చిక రాశి వారి జీవితంలో మార్పులు ఒక్కసారిగా జరుగుతాయి. కొన్నిసార్లు పాత జీవితంలో పూర్తిగా ముగిసినట్టు అనిపిస్తుంది, కానీ అదే సమయంలో కొత్త దారి తెరుచుకుంటుంది. వృశ్చిక రాశి వారి జీవితం మార్పుల ద్వారా ఎదుగుతుంది. మీ అదృష్టం వేగంగా పనిచేయకపోవచ్చు, కానీ అది లోతుగా పనిచేస్తుంది. ఒకసారి మార్పు ప్రారంభమైతే దాని ప్రభావం చాలా కాలం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అదృష్టం నెమ్మదిగా వస్తుంది, కానీ స్థిరంగా నిలుస్తుంది. వృశ్చిక రాశి వారికి ఒక్కసారిగా ఛాతీ దగ్గర ఒత్తిడి లేదా వేడి అనిపిస్తే అది కేవలం భావోద్వేగం కాదు, మీ హృదయం ఒక నిర్ణయం గురించి హెచ్చరిస్తోంది. మీ అంతర్గత భావనను నిర్లక్ష్యం చేయకూడదు. మీరు రాత్రి మేల్కొని ఒక ఆలోచన స్పష్టంగా కనిపిస్తే అది సాధారణ ఆలోచన కాదు, అది మీ అంతరంగం ఇచ్చే సంకేతం. కొన్నిసార్లు భవిష్యత్తు చూపే దారి ఇలాంటి నిశ్శబ్ద క్షణాల్లోనే కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి ప్రమాదం దగ్గరగా వచ్చినా చివరి క్షణంలో తప్పించుకునే సందర్భాలు ఉంటాయి. అది యాదృచ్ఛికం కాదు, మీ పూర్వజన్మ పుణ్యం నిశ్శబ్దంగా పనిచేస్తోంది. వృశ్చిక రాశి వారి చేతిలో విధిరేఖ మధ్యలో స్వల్ప విరామం ఉంటే జీవితంలో ఒక పెద్ద మార్పు జరిగినట్టు సూచన. ఆ విరామం ఓటమి కాదు, పాత దారి ముగిసి కొత్త జీవితం ప్రారంభమైన సంకేతం. ఒక వయస్సు తర్వాత మీ ఆలోచనలు పూర్తిగా మారిపోతాయి. ముందు ఉన్న భావోద్వేగం పరిపక్వ జ్ఞానంగా మారుతుంది. అది మార్పు కాదు, మీ జీవితంలోని రెండో మేల్కొల్పు. చూపుడు వేళ్లపై స్పష్టమైన లూప్ ఉంటే మీ మాటలకు సహజ ప్రభావం ఉంటుంది. మీరు చెప్పినప్పుడు మనుషులకు వినాలనిపిస్తుంది. అది బలవంతం కాదు, సహజ ఆకర్షణ. వృశ్చిక రాశి వారికి కలలో చీకటి ఆకాశం కనిపిస్తే అది నష్ట సంకేతం కాదు, లోపల ఉన్న భావోద్వేగాలను వెలికి తీసే దశ ప్రారంభమవుతోందని సంకేతం. మీకు వచ్చిన ఫలితాలు కొన్నిసార్లు ఆలస్యంగా కనిపిస్తాయి. అది నిరాకరణ కాదు, కర్మ మీ లోపల బలపరిచి తర్వాతే ఫలితం ఇస్తుంది. వృశ్చిక రాశి వారికి ఒక్కసారిగా చేతిలో స్వల్ప అదురు అనిపిస్తే ఒక నిర్ణయం లేదా పని సిద్ధమవుతోందనే సంకేతం. మీ శరీరం ముందు స్పందిస్తుంది. ఒక్కసారిగా గాలి బలంగా తాకినట్టు అనిపిస్తే అది యాదృచ్ఛికం కాకపోవచ్చు, మీ దిశను మళ్ళీ ఆలోచించమని అంతరంగం ఇచ్చే సూచనగా భావించాలి. ఒక ప్రదేశానికి వెళ్ళగానే అంతకు ముందే అక్కడికి వచ్చినట్టు అనిపిస్తే అది ఊహ కాదు, గత జన్మ జ్ఞాపకాల ప్రతిధ్వని. అలసిపోయిన రోజుల్లో కూడా ఒక చిన్న సంఘటన మీ మనసును నిలబెడుతుంది. ఒక మాట, ఒక గుర్తు, అది దైవం పంపిన చిన్న సహాయం అవ్వచ్చు. చర్చలు ఎంత జరిగినా చివరి నిర్ణయం తీసుకునే సమయంలో మీరు లోపల నష్టత పొందుతారు. అది మొండితనం కాదు, లోతుగా పరిశీలించిన తర్వాతే ఇచ్చే నిర్ణయం. ఇవి వృశ్చిక రాశి వారి 1వ స్థాయి శక్తి సంకేతాలు మాత్రమే. ఇంకా లోతైన అదృష్ట అతీంద్రియ శక్తులు, వాటి మేలుకొలుపు దశలు, అరుదైన హస్తరేఖలు, రహస్య పుట్టుమచ్చలు, కళలు, వాటి రాజయోగాలు తర్వాతి భాగంలో ప్రారంభమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇది వారికి దైవ సంకేతం కావచ్చు. సర్వేజన సుఖినో భవంతు.